నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే చంద్రబాబుని కలిసిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి బయలుదేరిన మాజీ సీఎం వైఎస్ జగన్. విశాఖ జీవీఎంసీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పి సంపత్ కుమార్. మనకు విజయల్సే కదా రేపు మన గుడ్ అవుతుంది. ఫోన్పే ప్రభుత్వం చాలా చక్కటి అవకాశం ఇచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు జీవీఎంసీ కమిషనర్గా నన్ను ఇక్కడ అపాయింట్ చేసినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ జీవీఎంసీకి సంబంధించినటువంటి పరిస్థితులు కొంత నాకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా పనిచేసినప్పుడు కొంతవరకు తెలుసు. అందమైనటువంటి నగరం, ఇక్కడ ప్రజలు చాలా చక్కగా ఉంటారు. ఇప్పుడున్న మన భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ యొక్క ర్యాంకింగ్లో వైజాగ్ నగరం చాలా ఎక్కువ ప్రతిభ చూపించాల్సినప్పటికీ కూడా లెగసీ వేస్ట్ ఉండడం వల్ల ఇక్కడ మనం ర్యాంకింగ్లో కిందకు ఉన్నప్పటికీ కూడా నేను చూసినటువంటి అనేక నగరాల్లో మన నగరం చాలా అందమైనటువంటి నగరం, చాలా శుభ్రమైనటువంటి నగరం. ఇక్కడ కమిషనర్గా చేయడం అనేటువంటిది ఎవరి కెరీర్కైనా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం అనే చెప్పాలి. సో దీనిలో భాగంగా ఈ మంచి అవకాశం వచ్చింది. ఇటు
25 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రజల్ని, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ అధికారులని క్రమశిక్షణతో నడిపిస్తూ ముందు వరుసలో విశాఖపట్నం నగరాన్ని ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మనకు ఎక్కువ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి పట్ల సరైనటువంటి అవగాహన పెంచుకొని వాటిని ఏ విధంగా పరిష్కరించాలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి సమస్యలు ఎన్నున్నాయో పరిశీలించి వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో నా పనితీరు విషయానికి వస్తే నాకు సిబ్బంది డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సిబ్బంది డిసిప్లిన్గా ఉంచే విధంగా వారి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కానీ, అదేవిధంగా వారికి సరైనటువంటి లక్ష్యాలు నిర్దేశించడంలో కానీ ఎక్కువ టైంని నేను కేటాయించడం జరుగుతుంది. పంచాయతీ రాజ్ నిధుల మళ్లింపుపై శాసనసభ మండలి మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వారు 3 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి వారు అడిగిన ప్రశ్నల్లో మొదటిది పంచాయతీలకు విడుదల చేసిన 14 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు 9,000 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిన విషయం వాస్తవమేనా? రెండో ప్రశ్న, కేంద్ర ప్రభుత్వ అధికారులు కొన్ని పంచాయతీలను సందర్శించి కొన్ని అవకతవకల్ని ఎత్తి చూపడం కూడా వాస్తవమేనా? మూడో ప్రశ్న అయితే ఒకవేళ వాస్తవం అయితే దాని మీద ఆ వివరాలపైన దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి? మొదటి ప్రశ్న అధ్యక్ష, 9,000 కోట్లను గత ప్రభుత్వం దారి మళ్లించిందా లేదా అనేది అడిగారు అధ్యక్ష. దానికి మా సమాధానం అవునండి. కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లలో మళ్లింపు జరుగుతోంది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు 998 కోట్ల నిధులు ఇంకా విడుదల కాలేదు. ఇది మొదటి దానికి సమాధానం అధ్యక్ష. రెండో ప్రశ్నకి, కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోని ఒక 5 గ్రామ పంచాయతీని సందర్శించారు. మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు 16/10/23 తేదీన డిఓ లేఖ నెంబర్ M11015/150/2020 FD Part 1 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరియు ప్రచిత్రాలను కూడా ఈ అనుబంధానికి జత చేయడం జరిగింది. గౌరవ సభ్యులు ఇంకేదైనా సందేహాలు ఉంటే అనక్షర్ని అనుబంధంగా ఉన్న వీటన్నిటి చదువుకోవచ్చు. గత ప్రభుత్వం హయాంలో స్కూల్లో నాడు నేడుపై విచారణకు ఆదేశిస్తాం అన్న మంత్రి లోకేష్. మొదటి ప్రశ్నకి సమాధానం, మొదటి విడత కింద 15,713 పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ మొదటి విడత పూర్తి చేసడానికి ఇంకొక 880 కోట్ల 39 లక్షల రూపాయలు అవసరం ఉంది. రెండో విడత కింద 22,311 పాఠశాలలో పనులు చేపట్టడం జరిగింది. కానీ ఇది కూడా పూర్తి చేసేదానికి 3,907.75 కోట్ల రూపాయలు అవసరం ఉంది. మూడో విడత కింద 14,845 పాఠశాలల్లో ఎలాంటి పనులు ప్రారంభించలేదు. ఆ పాఠశాలలో ఈ కార్యక్రమం పూర్తి చేసేదానికి 3,088 కోట్ల రూపాయలు అవసరం ఉంది. రెండో ప్రశ్న వివరాలు, నిధులు కేటాయింపులు ఖర్చులు ఎనెక్షర్ 1లో జతపరిచాం. మూడో ప్రశ్నకి సమాధానం, గత ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తి చేసడానికి 7,877 కోట్ల రూపాయలు అవసరం ఉంది. గత ప్రభుత్వం ఈ కార్యక్రమంలో చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో 72,117 విద్యార్థులు సంఖ్య తగ్గుతాం కూడా జరిగింది. డి ప్రశ్నకు అధ్యక్ష, శ్రీ వి వెంకటరామరెడ్డి గారు అడ్వకేటు 27/11/2023లో ఒక పిటిషన్
వేస్తాం జరిగింది. ఆ పిటిషన్కి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ ఎండి ఏపీఈడబ్ల్యూఐడిసికి వస్తాం జరిగింది. కానీ ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నకి సమాధానం ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం. ఈ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతున్న పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఘనబాబు. అధ్యక్ష, ప్రధానంగా విశాఖపట్నానికి సంబంధించి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి గతంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విశాఖకి ఒక గుర్తింపు, గౌరవం, కంట్రీలోనే ఒక క్లీనెస్ట్ సిటీగా, రెండవ క్లీనెస్ట్ సిటీగా, అంటే ఇండోర్ తర్వాత వైజాగ్కి ఆ ఫోకస్ అనేటువంటిది తీసుకురావటం. ఈ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని రాజకీయాలుగా వాడుకోవడం తప్ప ఉండేటువంటి ప్రధాన ప్రాజెక్టులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, స్మార్ట్ సిటీ కానీ, 24 గంటలు వాటర్ ఇచ్చేటువంటి 24/7 వాటర్ సప్లై కానీ, ఇట్లాంటి ప్రధాన ప్రాజెక్టులు అన్నీ కూడా అటకెక్కినాయి. ఇప్పుడు మంత్రి గారి సమాధానం కూడా, ఇంకా అధికారులు ఇచ్చినటువంటి సమాధానంలో 60% అంటే పాపులేషన్ ఫిగర్స్ ఇచ్చారు. యూజీడీకి సంబంధించి హౌస్ హోల్డ్స్ ఫిగర్స్ ఇచ్చుంటే ఆనందపడేవాళ్ళు. ఉన్నటువంటి 6 లక్షల హౌస్ హోల్డ్స్ ఉంటే అందులో 1,20,000 మాత్రమే కనెక్షన్స్ ఉంటే, ఈరోజు ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి వాటర్ని కూడా ట్రీట్ చేసి ఆ వాటర్ని ఇండస్ట్రీకి సప్లై చేస్తూ కమర్షియల్ యూటిలైజేషన్ కానీ, ఒకవైపు సముద్రంలో కలిపేటువంటి ఏదైతే ఈ బృహత్తరమైనటువంటి పథకం ఉందో, ఈ మురుగునీరుని శుద్ధి చేసి ఆ వాటర్ ద్వారా మరలా, ఎందుకంటే ఒకవైపు విశాఖపట్నంలో భూములు కూడా తనఖా పెట్టి 34 ఎకరాలు సిటీలో భూమి తనఖా పెట్టి లోన్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ తయారు చేసేటప్పుడు అసలు ఎందుకు కవర్ చేయలేకపోతా ఉన్నారు? ఎన్ని హౌస్ హోల్డ్స్ని మీరు ఈ యూజీడీ కనెక్షన్స్లో తీసుకురావడానికి చేసినటువంటి చర్యలేంటి? ఎంతమందిని ప్రభావితం చేయగలిగారు? ఇప్పటికీ కూడా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి అధ్యక్ష. పైప్ లైన్లో ఎక్కడ కూడా లింక్ కనెక్ట్ కాల. దురదృష్టం ఏంటంటే డైరెక్ట్గా యూజీడీ పైప్ లైన్ నుంచి స్టామ్ వాటర్ డ్రైన్కి కనెక్ట్ చేసిన ప్లేసెస్ ఉన్నాయి ఈరోజు విశాఖపట్నంలో. అంత వ్యస్త చాలా దౌర్భాగ్యం వచ్చేటప్పటికీ బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ ఈ సీజన్లో తప్పనిసరిగా డీసిల్టేషన్ చేయాలి, మ్యాన్ హోల్స్ అన్ని ఓపెన్ చేసి. 5 ఏళ్లుగా ఒక్కసారి కూడా మెయింటెనెన్స్ అనేటువంటిది పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అందుకని ఈరోజు వైరల్ ఫీవర్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు ఈ సీజనల్ ఫీవర్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు ఏదైతే ఈరోజు యూజీడీకి సంబంధించినటువంటి మిస్సింగ్ లింక్స్ని ముందు ఐడెంటిఫై చేయాలి. కొత్తగా ప్రాజెక్టు ఈరోజు మల్కాపురం కానీ, గాజువాక్ కానీ, పెందుర్తి కానీ న్యూ లైన్స్ ఈరోజు ప్రాజెక్టులో తీసుకొస్తున్నారు. చాలా సంతోషం అండి. ఒక టైం బీయింగ్, ఎందుకంటే ఈ ప్రాజెక్టు ఫస్ట్ జేఎన్ఎన్వరంలో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా యూజీడీ అనగానే ఒక అస్తవ్యస్తంగా లెవెల్స్ పర్మిట్ చేయకుండా ఆ రోజు ఏవైతే చేశారో అది ఇప్పటికీ కూడా రెయినీ సీజన్ వస్తే ఆ మ్యాన్హోల్స్ అన్ని పొంగి రోడ్లపైన డెఫినెట్గా ఈ యూజీడీ పైన మంత్రి గారు నారాయణ గారికి, నేను గతంలో కూడా మంత్రిగా పనిచేశారు, వీటిపైన శ్రద్ధ వహించి ఈరోజు ట్యాక్సేషన్ అధ్యక్ష లాస్ట్ 5 yearsలో లాస్ట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం 15% ట్యాక్స్ ఎవ్రీ ఇయర్ కూడా అనౌన్స్ చేసేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు సర్వీస్ చూసేటప్పటికీ పబ్లిక్కి ఏ రకమైనటువంటి సర్వీస్ ఇస్తున్నాం, ఎంత ఈరోజు వసూలు చేస్తున్నాం అనేది తీసుకున్నప్పుడు ఆ కంపేర్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చాలా ముఖ్యమైనటువంటి. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా యూజీడీ 24/7 కానీ, లేదా ఏదైతే ఈరోజు స్మార్ట్ సిటీలో కూడా ఈరోజు క్లీన్కి సంబంధించినటువంటి నిధులు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఏదైతే ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వాటిలో ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైన గత 5 ఏళ్ళు ఒక లెక్క, ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది ఒక క్లీన్ సిటీగా వస్తుంది అనేటువంటి భావంతో ఈరోజు విశాఖ ప్రజలందరూ కూడా మమ్మల్ని అందరినీ మళ్ళీ అసెంబ్లీ పంపించారు. కాబట్టి ఏపీ అసెంబ్లీ సమావేశంలో మొదటిసారిగా మాట్లాడుతున్న విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. గౌరవ సభ్యులు వంశీకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా ఈ హౌస్లో అడుగుపెట్టే అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రులు శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి
ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. విశాఖపట్నం సిటీ అన్నది ఒక బ్యూటిఫుల్ సిటీ అధ్యక్ష. గత ప్రభుత్వం ఈ సిటీని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ముఖ్యంగా రోడ్లు యూజీడీ వ్యవస్థని సర్వనాశనం చేశారు అధ్యక్ష. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇవాళ మంత్రి గారికి అడగడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం మీకు అందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష, రుషికొండ ప్యాలెస్ లేకపోతే తనకు సొంతంగా ఆదాయ వనరుల మీద మనసు పెట్టారు తప్ప విశాఖపట్నాన్ని కనీసం అభివృద్ధికి నోచుకోకుండా ఇవాళ అడ్డుకున్నది ఆ ప్రభుత్వం అధ్యక్ష. నేను మీ ద్వారా మంత్రి గారికి కొన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ముఖ్యంగా విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం అన్నది దాదాపుగా బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ ఉంది అధ్యక్ష అక్కడ. ఎందుకంటే మొత్తం కూడా ఓల్డ్ సిటీ అధ్యక్ష. అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం చిన్న చిన్న వర్షాలు పడినా కూడా పూర్తిగా అక్కడ బ్లాక్ అయిపోయి ఆ వాటర్ అంతా కూడా ఇళ్లలోకి వెళ్ళిపోతుంది అధ్యక్ష. ఒక పక్క పోర్టు కాలుష్యం, మరో పక్క ఈ వాటర్తో చాలా వ్యవస్థలు ఆ యూజీడీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష. నేను అడుగుతా ఉన్న అధ్యక్ష మంత్రి గారికి మీ ద్వారా ఎన్ని ఎస్టీపీలు ఉన్నాయి ప్రజెంట్ ఇవాళ విశాఖపట్నంలో, వాటిని మెయింటెనెన్స్ ఆపరేషన్ జరుగుతుందా? ఆ ఎస్టీపీలు సామర్థ్యం ఇప్పుడు వస్తున్నటువంటి మురికి నీరుకి సరిపోతుందా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ అధ్యక్ష దాదాపుగా 14 లక్షల జనాభాకు అంటే 16% పూర్తి అవుతుంది అయిందని చెప్పేసి మంత్రి గారు చెప్తారు అధ్యక్ష. దాన్ని ఒకసారి వెరిఫై చేయాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఇది ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాం అన్నది చాలా ముఖ్యమైన ప్రశ్న అధ్యక్ష. అనుకున్న ఎన్ని రోజుల్లో అవుతుంది? దీనికి ఇంకేమైనా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారా? ఇంకేమైనా కొత్త ఎస్టీపీలు పెడుతున్నారా అని దీని మీద మంత్రి గారిని అడుగుతున్నా అధ్యక్ష. దీని మీద పూర్తిగా ఒక అవగాహన చేసుకుని యూజీడీ వ్యవస్థని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మనందరం కూడా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో దాని మీద పూర్తిగా మంత్రి గారు కొంచెం ఆహ్వానం తీసుకొని దాని మీద ప్రత్యేకమైన అదృశ్యమైన కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఈ మాల్కానా రెండు కూడా క్లోజ్ అయ్యాయి సార్. ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు, అవి చేయడానికి కావట్లేదు ట్రాక్టర్ ఏది సార్. అది ఒక స్టాండ్ అంటే గ్రావెల్ సంబంధించిన ఒకటి రిలీజ్ పెట్టుకోలేదు సార్. అది ఇది ఎక్సైజ్ ఈ వాటర్ ఈ పిండి ఇదేనా వాటర్ అవును సార్. వెనక ఏముంది అవతల మామిడి నలుగురు కూడా ఇద్దరు చైల్డ్ కేరింగ్లో ఉన్నారు సార్. ఒకరు మెడికల్లో ఉన్నారు సార్. ఒకరు లాంగ్ లీవ్లో ఉన్నారు సార్. లాంగ్ లీవ్ తర్వాత మెయిన్ తీసుకుని ఇలా ఉంటారు. ప్రోగ్రామ్ సార్ కోర్సు ఉన్నారు సార్. పేపర్ సార్ విజయనగరం పేపర్ తీసుకురాలేదు. ఎప్పుడు లాస్ట్ మొన్న కంటిన్యూ స్ట్రైట్ లైన్ ఉంటుంది సార్. అక్కడ ఓవర్టేక్ చేయడం కాదు. ఒకవేళ ఓవర్టేక్ చేసినా కరువులో కొంచెం స్పీడ్కి వచ్చినా ఇక్కడ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్. ఎక్కువ అవుతున్నాయి సార్. అక్కడ స్ట్రైట్ రోడ్ స్ట్రైట్ రోడ్ రోడ్ వచ్చి జాయిన్ అవుతుందా? జాయిన్ అవుతుంది సార్. స్ట్రైట్ రోడ్ మీద సార్. మొన్న లేటెస్ట్ ఒక 108 కూడా టర్టిల్ అయింది సార్. ఓవర్ స్పీడ్ వస్తుంది సార్. డ్రైవర్ కరువు పడుతుంది సార్. కరువు సార్. కరువు సార్ అక్కడ ఎక్కువగా అవుతున్నాయి సార్. తర్వాత ఇంకా అంబట వలస మెయిన్ హైవే మీద వచ్చింది సార్. అటు ఇటు కూడా అక్కడ ఉన్న రోడ్డు కూడా బాగాలేదు సార్. అక్కడ పూర్తిగా అంటే కొద్దిగా ఎగుడు దిగుడు ఉన్నది సార్. అక్కడ కూడా డిస్టెన్స్. అది ఎప్పుడు కన్సెప్ట్ అయింది? నేషనల్ హైవే ఎప్పుడు కట్టారు? టైం అయిందా? అంటే దేశంలో ఉన్న విద్యార్థులకు రష్యాలో MBBS చదవాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ఫీజులతో రష్యా యూనివర్సిటీ తరపున ఆహ్వానిస్తున్నాము అన్న విక్టోరియా పిస్కాదున్ అన్నారు.
Indian graduates should to prove their qualifications to work exactly in Indian hospitals. So that's why Sheila Sky High has a brilliant opportunity in collaboration with company, FMG Institute, to prepare Indian graduates to pass this test and to get internship here. So if Indian students want to take internship in Russia, they may stay in Russia. And in the beginning you asked me about our advantages, why people should choose exactly Murmansk Arctic University. So I think first of all this is the quality of education, because following all standards, world standards, we should improve our competences and give practical knowledge to all our students. It doesn't matter if they study general medicine, or if they study language, or if they study engineering or programming. So practical education is the key factor in all our strategy now. And it's very important when students see medical practice, how real doctors work in hospitals. And the most interesting fact that most all doctors in our hospital. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.